Mohan travels 3 equal distances at speed of 12 km per hour, 18 km per hour, 24 km per hour. If he takes a total of 39 hours, then what is the total distance covered? Mohan అనే పర్సన్ 3 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ డి అండ్ ద సెకండ్ ఆల్సో డి, థర్డ్ ఆల్సో డి. ఈ డి అనే డిస్టెన్స్ను 12 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ దిస్ సెకండ్స్ కూడా సేమ్ డిస్టెన్స్ను 18 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద థర్డ్ డిస్టెన్స్ను కూడా 24 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఇచ్చాను. ఇఫ్ ఈ టేక్స్ ఏ టోటల్ ఆఫ్ 39 అంటే ఈ 3 డిస్టెన్స్లు కవర్ చేయడానికి 39 అవర్స్ టైం పట్టింది. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్? ఫస్ట్ యాక్చువల్గా మనం ఏం చేద్దాం, 12 కిలోమీటర్స్తో 18 కిలోమీటర్స్ వేగంతో 24 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళినప్పుడు కామన్ యొక్క ఎల్సిఎం అని తీసుకుందాం. 12, 18, 24 ఎల్సిఎం విల్ బీ ద 72 కిలోమీటర్స్. యాక్చువల్గా ఫస్ట్ 72, ఫస్ట్ డిస్టెన్స్ ఆల్సో 72, సెకండ్ డిస్టెన్స్ ఆల్సో మనం అజ్యూమ్ అనుకుంటున్నాం అంతే 72, థర్డ్ ఆల్సో 72. యాక్చువల్గా 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ను 12 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళినప్పుడు 72/12 ఇన్ ద ఫస్ట్ కేస్ ఎంత 6 అవర్స్ టైం పడుతుంది. ఇన్ ద సెకండ్ 72 అనేది 18 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళినప్పుడు 4 అవర్స్ పడుతుంది. అండ్ ద థర్డ్ 72 కిలోమీటర్స్ను 24 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్ళినప్పుడు 3 అవర్స్ టైం పడుతుంది. టోటల్ టైం టేకెన్ 13 అవర్స్లో 72 + 72 + 72 అంటే 216 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు 13 అవర్స్లో. బట్ మనకి ఇచ్చింది 39 అవర్స్ కాబట్టి 13 × 3 విల్ బి ద 39 అవర్స్. 216 3 × 8, 3 × 1 = 4, 3 × 2 = 6, 648 కిలోమీటర్స్.